ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం ఆగస్టు 21వ తేదీన శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం యొక్క సంపూర్ణ పూజా విధానం గురించి, ఇంకా కలశం, తోరం, నైవేద్యం, పూజా సమయాల గురించి ఇవాళ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదండి. నిశ్చలమైనటువంటి భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యాలు లభిస్తాయి. అంతేకాదు, సకల శుభాలు కూడా కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపదలు ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టము అనే అర్థం కూడా ఉంది. ఇంతటి విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతం 2026 సంవత్సరం ఆగస్టు నెల శ్రావణ మాసంలో 21వ తేదీ మనకి వస్తుందండి. ఈ నేపథ్యంలో మహిళలందరూ కూడా ఎంతో సులభంగా ఇంట్లోనే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే పద్ధతి గురించి మనం ఇవాళ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సినటువంటి పూజా సమయాల గురించి తెలుసుకుందామండి. 2026 సంవత్సరం ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజున తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 8 గంటల లోపు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఈ సమయంలో కుదరకపోతే మళ్ళీ ఉదయం 9 గంటల 10 నిమిషముల నుండి ఉదయం 10 గంటల 30 నిమిషముల లోపు పూజ చేసుకోవచ్చండి. ఆ తర్వాత రాహుకాలం మొదలవుతుంది. ముందుగా ఈ వ్రతం ఆచరించడానికి కావలసినటువంటి పూజా సామాగ్రి గురించి తెలుసుకుందామండి. పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు, 30 వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర, నాణాలు, తెల్లని వస్త్రం, రవిక దుస్తులు, మామిడి ఆకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయలు, తెల్ల దారం లేదా నోము దారం లేదా పసుపు రాసినటువంటి కంకణం, ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు, బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి, ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉండాలి అండి. పూజా సామాగ్రి అంతా ముందే సిద్ధం చేసుకున్నాం కదండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం విధానం గురించి తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అండి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యం పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసుకుని అమర్చుకోవాలి. పూజా సామాగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచాలి. ముందుగా పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా చేసుకోవాలి. ఒక చెక్క పీట లేదా కొంచెం ఎత్తుగా ఉండే పీట తీసుకుని దానిపై పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలండి. పూజ మొదలైన తర్వాత మధ్యలో లేవాల్సిన అవసరం లేకుండా అన్ని పూజా సామాన్లను ముందుగానే దగ్గర పెట్టుకోవాలి. తర్వాత కలశాన్ని సిద్ధం చేసుకోవాలండి. ముందుగా ఒక పళ్ళెంలో కొద్దిగా బియ్యం పోసి దానిపై కలశాన్ని ఉంచాలి. బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావిస్తాం. ఇప్పుడు కలశాన్ని 3 వంతుల వరకు మంచినీటితో నింపాలండి. అందులో కొద్దిగా పసుపు వేయాలి. కొన్ని అక్షతలు, 1 రూపాయి నాణం కూడా వేయాలి. తర్వాత 5 మామిడి ఆకులను కలశంలో అమర్చి కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీచు భాగం పైకి ఉండేలా కలశాన్ని ఉంచాలి. కొత్త వస్త్రంతో కొబ్బరికాయని అలంకరించుకోవాలండి. ఇప్పుడు ఈ కలశాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి. ఇప్పుడు తోరం సిద్ధం చేసుకుందామండి. తోరం సిద్ధం చేసుకోవడానికి నూలు పోగు దారాన్ని తీసుకోవాలి. ఈ దారాన్ని 9 పోగులుగా తీసుకొని ఈ దారాన్ని కొంచెం పసుపు రాసి 9 ముడులు వేసుకోవాలండి. ఈ తోర పూజలు 9 ముడులను కూడా లక్ష్మీదేవి యొక్క వివిధ నామాలతో పూజిస్తామన్నమాట. తోరాన్ని ఇప్పటికి ప్రస్తుతానికి కలశం ముందు ఉంచాలి. ఇప్పుడు పూజ మొదలు పెట్టుకుందామండి. ముందుగా దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత అగరబత్తిని వెలిగించి పక్కనే ఉంచుకోవాలి. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణపతిని స్మరించడం మన సంప్రదాయం. ఓం గం గణపతియే నమః అని 3 సార్లు జపించాలండి. తర్వాత ఈ పూజ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయ్యేలా ఆశీర్వదించు స్వామి అని ప్రార్థించాలి. ఇప్పుడు కుడి చేతిలో ఒక పువ్వు, కొద్దిగా అక్షింతలు తీసుకోవాలి. మనస్ఫూర్తిగా అమ్మవారిని ఈ విధంగా ప్రార్థించాలండి. అమ్మ వరలక్ష్మి, ఈ పవిత్రమైన వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నాను. మా కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు, జ్ఞానం, ధైర్యం ప్రసాదించమ్మా. మా కుటుంబంపై నీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండేలా కరుణించమ్మా అంటూ అమ్మవారిని ప్రార్థించి ఆ పువ్వు, అక్షింతలను అమ్మవారి ముందు సమర్పించాలండి.
ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారిని కలశంలోకి ఆవాహన చేసుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని తామర పువ్వుపై కూర్చుని భక్తులను ఆశీర్వదిస్తున్న అమ్మవారి రూపాన్ని మనసులో తలుచుకోండి. పువ్వుతో కలశాన్ని మెల్లగా తాకుతూ ఓం శ్రీ వరలక్ష్మి నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి అని భక్తితో ప్రార్థించండి. ఇప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలు పూలు సమర్పించాలి. పసుపును భక్తితో సమర్పించండి. కుంకుమను అమ్మవారికి సమర్పించాలి. అక్షింతలను భక్తితో అమ్మవారిని తలుచుకుంటూ సమర్పించాలి. పువ్వులను అమ్మవారి మీద ఎంతో ప్రేమతో అమ్మవారిని మన మనసులో ఊహించుకుంటూ సమర్పించండి. పూలు సమర్పిస్తూ అమ్మా, మా కుటుంబంలో కృతజ్ఞత, ఓర్పు, నిజాయితీ, దానం చేసే గుణం, ధైర్యం, శాంతి ఎల్లప్పుడూ ఉండేలా ఆశీర్వదించమ్మా. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి. ఆరోగ్యం, జ్ఞానం, ధైర్యం, సుఖశాంతులు ఇవన్నీ కలిపితేనే ఐశ్వర్యం. ఇప్పుడు లక్ష్మీదేవి మంత్రాన్ని భక్తితో జపించాలండి. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అన్న ఈ మంత్రాన్ని 11 లేదా 21 లేదా 108 సార్లు నెమ్మదిగా ఏకాగ్రతతో జపించాలి. తర్వాత లక్ష్మీదేవికి సంబంధించినటువంటి లక్ష్మీ అష్టకం, లక్ష్మీ అష్టోత్తరాల్ని ఇక్కడ చదువుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యంగా అమ్మవారికి మీ చేతులతో మీరు స్వయంగా చేసినటువంటి నిమ్మకాయ పులిహోర లేదా చింతపండు పులిహోరను, దద్దోజనం, పొంగలి, క్షీర పాయసం, ఇంకా అమ్మవారికి గారెలను నివేదించవచ్చు. వీటితో పాటు పండ్లను కూడా అమ్మవారికి నివేదించాలి. నైవేద్యం సమర్పించేటప్పుడు ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి అని చెప్పాలి. తర్వాత పక్కనే ఒక చిన్న పాత్రలో మంచినీటిని కూడా ఉంచాలి అండి. ఇప్పుడు వరలక్ష్మి యొక్క వ్రతకథ అంటే చారుమతి కథను చాలా క్లుప్తంగా తెలుసుకుందామండి. పూర్వం చారుమతి అనే ఒక గొప్ప భక్తురాలు ఉండేది. ఆమె భక్తి శ్రద్ధలతో మంచి గుణాలతో జీవించేది. ఒకరోజు లక్ష్మీదేవి ఆమె స్వప్నంలో ప్రత్యక్షమై వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని ఉపదేశించింది. చారుమతి తన కుటుంబ సభ్యులతో కలిసి వ్రతాన్ని ఆచరించింది. అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి తోరాన్ని కట్టుకున్నారు. వారి భక్తికి సంతోషించిన అమ్మవారు వారిని ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలతో ఆశీర్వదించిందని ఈ వ్రతకథ చెబుతుంది. ఈ కథలో మనకు చెప్పే సందేశం ఒక్కటే అండి. పూజలో ఖరీదైన వస్తువుల కంటే భక్తి, శ్రద్ధ, మంచి మనసి ముఖ్యమైనవి అని. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదండి తోరం. ఆ తోరాన్ని తీసుకుని ప్రతి ముడిని కూడా లక్ష్మీదేవి నామంతో పూజించాలి. పసుపు, కుంకుమ, పూలు, అక్షంతలు ఈ తోరానికి సమర్పించాలండి. ఓం కమలాయై నమః, ఓం రమాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం క్షీరాబ్ది తనయాయై నమః, ఓం విశ్వసాక్షిణ్యై నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం హరివల్లభాయై నమః అని ఈ 9 నామాలని చెప్పుతూ తోరాన్ని పూజించుకోవాలి. ముడులు మన జీవితంలోని 9 దశలలో ఆశీర్వాదం, రక్ష, ఐశ్వర్యం కలిగించేలా అమ్మవారి కరుణ కోరే ప్రక్రియే ఈ తోర పూజ. ఇప్పుడు ఈ తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలండి. కట్టుకుంటూ కూడా అమ్మా వరలక్ష్మి, మా ఇంటికి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, జ్ఞానం, ధైర్యం, రక్షణ ప్రసాదించమ్మా అంటూ అమ్మవారిని వేడుకోవాలి. మా దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని మంచి కోసం ఉపయోగించే బుద్ధిని ప్రసాదించమ్మా అని ప్రార్థించాలి. ఈ తోరాన్ని భక్తి శ్రద్ధలతో కట్టుకుంటే అమ్మవారి యొక్క కృప ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటుంది. చివరిగా కర్పూర హారతితో అమ్మవారికి నీరాజనాన్ని ఇవ్వాలి. భక్తితో హారతి ఇస్తూ ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని జపిస్తూ అమ్మవారికి ఈ దీపాలని అమ్మకి దగ్గరగా తీసుకెళ్లి అమ్మకి చుట్టూ కూడా తిప్పుతూ హారతి ఇవ్వాలి అండి. హారతిని కళ్ళకద్దుకొని మన జీవితంలో మంచి చెడులను గుర్తించే బుద్ధిని ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించాలి. వరలక్ష్మి వ్రతం పూజ అయితే పూర్తయిపోయింది కదండి. ఇప్పుడు అమ్మవారికి మరుసటి రోజున ఉద్వాసన ఏ విధంగా చెప్పాలో కూడా చూద్దామండి. మరుసటి రోజు ఉదయాన్నే అమ్మవారికి మరొకసారి దీపం వెలిగించి అమ్మవారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తర్వాత కలశాన్ని భక్తితో నెమ్మదిగా తొలగించాలి. కలశంలో నీటిని పవిత్రంగా ఏదైనా మొక్కలకు పోయాలండి. మనం అక్కడ వాడినటువంటి బియ్యాన్ని శుభ్రంగా తీసుకొని ఇంటి వంటలో ఉపయోగించుకోవచ్చు. కొబ్బరికాయను ప్రసాదంగా ఇంట్లో అందరూ కూడా పంచుకోవచ్చు అండి. ఆ తర్వాత అమ్మవారికి ఉపయోగించినటువంటి పువ్వులు, ఆకులను ఏవైనా ఎవ్వరు తొక్కటి ప్లేసుల్లో చెట్ల మొదల్లో వేస్తే సరిపోతుంది. ఆగస్టు 21న మీరు ఈ వ్రతం చేసుకోవడానికి కుదరకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో ఏ శుక్రవారమైనా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చండి.
2026వ సంవత్సరం ఆగస్టు నెల శ్రావణ మాసంలో వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి వ్రతం యొక్క పూజా విధానం గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఓం శ్రీ వరలక్ష్మి దేవి నమః.